రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరుకి మళ్ళీ 27-28 బండ్లే. చిన్నకాయలు అయితే ఈ వారం అంతా చూసుకుంటే ఫస్ట్లో 65 బండ్ల దాకా పోయినాయి. ఇంకా అంతా 27-28 బండ్ల లెక్కన శనివారం రోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు మాత్రం కొంచెం సూపర్ మాత్రం కొంచెం తక్కువగా అమ్మింది. సీదరాసులు చేస్తున్నారు అని చెప్తారు. అయినా కూడా బయటకు ఆర్డర్లకు పోయేటోళ్ళకు బ్రహ్మాండంగా కొంటా ఉండారు. ఎప్పుడెప్పుడు 40,000 వస్తుందని చెప్పి ఎదురు చూసినందుకు 40,000 42,000 కూడా ఏ ఊర్లలో కూడా అమ్మినారనేది కూడా లీస్ట్తో సహా మీకు చెప్తా. ముందుకు మీ అందరికీ హ్యాట్సాప్. ఎన్ని కామెంట్లు రైతులందరి నిన్న నేను చెప్పిన దానికి మొత్తం అందరూ స్పందించి అందరికీ హ్యాట్సాప్. అసలు ఎంత బాగా మనకు మొత్తం అందరూ కామెంట్లు పెట్టినారంటే ఏ ఊర్లో ఏమేమి రేటు జరిగిందో మొత్తం అన్నీ మీకు వివరించడానికి చెప్తా. అంతకు ముందుగా బెంగళూరు మార్కెట్ ఏం జరిగిందంటే ఈరోజు సూపర్ అయితే కన్నా 45 నుంచి 48 వరకు మాత్రమే జరిగింది. ఇంకా కాయ బ్రహ్మాండంగా సూపర్ పాలిస్ ఉంటే 50 రూపాయలు మాత్రమే, 35 రూపాయల నుంచి 38 రూపాయలు మాత్రము మీడియం జరిగింది. మామూలుగా ఒక మండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 2-3 నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న నిన్న మీరు 50 నుంచి 53,000 చెప్పినారు, వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు వాళ్ళ దగ్గర నిలవ పెట్టిన వాళ్ళు మాత్రమే, అంటే పెద్ద వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళది 50 లక్షలు రొటేషన్ అంట, వాళ్ళు మాత్రమే 50-53 కడితే సరిపోతుంది. మాలాంటి చిన్న మండి వాళ్ళు నికరంగా జరిగేది 45 నుంచి 48 వరకే జరుగుతూ ఉండేది సూపరు, ఖచ్చితంగా మీరు ఈ రేటు చెప్పండి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ కడతా ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఏది ఏమని చెప్పినా కూడా అక్కడ మండిలోల పరిస్థితి బెంగళూరు వరకు ఏముందో ఏమో కానీ మొత్తం అంతా తిర్చి కానీ కోయంబత్తూరుకు వెళ్ళే వాళ్ళు కానీ చెన్నైకి పోయేటోళ్ళు కానీ ఇంకా మదురైకి ఇట్లా పోయేటోళ్ళు మాత్రం బ్రహ్మాండంగా కొంటున్నారు. వ్యాపారస్తులు కూడా హ్యాట్సాప్. అసలు ఈ విధంగా కాంపిటీషన్ పడి కొనేవాళ్ళే మాకు కూడా కావాల్సింది. ఏమంటే జాగ్రత్తగా అందరూ ఒక్కటే సూచన, ఇప్పుడు మాత్రం డబ్బులు మాత్రం మిస్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా అంటే కొంచెం కండిషన్గా మాట్లాడుకొని వ్యాపారస్తులతో అయినా కూడా వ్యాపారస్తులు కూడా కొంచెం గమనించి మీరు పోటీలు పోయేది కాదన్నా డబ్బులు కూడా బాగా కట్టండి. ఇదొక్కటే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుండేది. ఖచ్చితంగా అంటే రైతులు కూడా చాలా కష్టపడి ఇన్నాళ్ళు కష్టపడితే కానీ ఇప్పుడు రేటు రాలే. ఇంకా ఇప్పుడు ఏ ఊర్లో ఏం రేటుతో కొన్నారో ఇప్పటికే మీరు ఊరి పేరు చెప్పినాక ఆ ఊర్లలో మీకు బంధువులు ఉంటే కన్నా ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే కామెంట్లు ప్రతి ఒక్కరు కొంతమంది నిజాయితీగా మన కోసమే పనిచేసేటోళ్ళు, రైతుల కోసం పనిచేసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా తిన్ననే అట్లే బాధ్యతగా చాలామంది కామెంట్ అయితే పెట్టినారు. అచ్యుతాపురం కాడ 40,000 అంట, నిజమో కాదో మీరు అచ్యుతాపురానికి ఫోన్ చేసి కనుక్కోండినా. పాతపల్లిలో 40,000, అంకాలమ్మగూడూరులో 35,000, కోంట్లకుంటలో 42,000 అని పెట్టినారు. ఇది కొంచెం కోంట్లకుంటకి ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. 42,000 అంట. ఆ రైతు పేరు కూడా పెట్టింటే కన్నా 42,000 అనే కామెంటు ఫస్ట్ టైం చూస్తారన్న. 42,000 కోంట్లకుంటలో పెట్టినారంట. ఒక్కసారి ఏమన్నా కోంట్లకుంటకి ఎవరైనా ఉంటే కనుక కనుక్కోండి. ఇది నిజమో అబద్ధమో మీరు కూడా తెలియాలా. ఎందుకంటే నాకు ప్లీజ్ ఏమనుకోద్దండి, ఇంటి పని ఈరోజు ఆ అరటి మొక్కలకు దిమ్మ తిరిగింది. అసలు మొత్తం అన్ని 9,500 మొక్కలు ఉన్నాయి. వాటందరికీ చెక్క పిండి వేసేసరికి అసలు ఈరోజు మళ్ళీ వర్షం పడుతుందో లేదని చెప్పి 25 మంది 30 మంది కష్టపడితే ఇప్పుడు ఇంటికి వచ్చినాం. అందుకనే పొద్దున్న నుంచి వీడియో చేయలేకపోయినాం, ఏమనుకోద్దండి. ఇంకా పీసీ పల్లె అంట 39,000, సివి పల్లె 34,000, రావలకొల్లు ఇంకోటి 42,000 కామెంట్ వచ్చింది. నా హ్యాట్సాప్. 42,000 సింహాద్రిపురం మండలం అంట. రావలకొల్లు ఏదో రావల కొలను అని వచ్చింది, అదే ఉండొచ్చు. ఇంకా అరవింద్ రెడ్డి పక్కన మా పక్క గ్రామం మేడుకుర్తిలో 36,000తో అమ్మినారంట. కసనూరులో కూడా 36,000 అంట అమ్మినేది. పుట్లూరులో 38,000 అని చెప్పినారు. మొన్ననే చెర్లోపల్లెలో 37,500 రూపాయలంట. బ్రహ్మాండంగా ఈ రేట్లు చూస్తుంటే ఇప్పుడు ఉత్సాహం వస్తుంది. రైతుల్లో కూడా కొంచెం ఆశాభావం నెలకొంటుంది. ఖచ్చితంగా అంటే ఈ రేట్లు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇట్లే ముందుకు పోవాలని చెప్పి దసరాకి ఏమన్నా 45,000-50,000 ఏమన్నా రీచ్ అయితే నా ఎంత సంతోషపడేవాడు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు మన రైతులందరూ ఖచ్చితంగా అంటే కన్నా ఈ కామెంట్లు మాత్రం ఆపద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా బాధలేదు, కామెంట్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అందరు రైతులకు చేరుకోవాలనేదే నా ఆవేదన. బాయ్ ఫ్రెండ్స్.